సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 10 GP ఉత్తీర్ణత వచ్చినటువంటి మన విద్యార్థులకు మా మిత్రులు మా శ్రేయభిలాష ఎప్పుడు ప్రజల పక్షాన ఏదో ఒక మేలు జరిగే కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన జక్కు రవి మా చెల్లె పద్మ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ధర్మపురికి సంబంధించినటువంటి అన్ని స్కూల్స్ పిల్లలందరూ కూడా విద్యార్థి స్టూడెంట్స్ అందరూ కూడా వారికి ఎంతో కష్టపడి ఎంతో ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళాలని చెప్పి చదువుకుని ఈరోజు 10 GP వచ్చినటువంటి వారి ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా. అదే విధంగా వారికి ఎంతో కష్టపడి బోధన చేసినటువంటి టీచర్స్ గాని ఆ స్కూల్ సంబంధించిన యాజమాన్యం గాని ప్రభుత్వ స్కూల్ నడుస్తున్నటువంటి టీచర్స్ అందరూ కూడా మరి స్థానిక శాసనసభ్యుడిగా వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ వేదిక పైనటువంటి మా మిత్రుడు 2009 నుంచి లక్ష్మణ్ కుమార్ అన్న ఏదన్నా ఒక రోజు మంచి జరుగుతుంది అన్నకు అని చెప్పి నా ప్రక్కనే ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా మిత్రుడు ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చే విషయంలో కీలకంగా ఉన్నటువంటి నా మిత్రుడు సంగనమట్ల దినేష్ గారు, అదే విధంగా మిత్రులు జడ్పీటీ సభ్యులు బాదినేని రాజేందర్ గారు, వేదిక పైన వచ్చిన మిత్రుడు తమ్ముడు చిరుమల లక్ష్మణ్, మా మిత్రులు పక్క మండలానికి సంబంధించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, PCC సభ్యులు, విదేశాల్లో ఉన్నతమైన ఉద్యోగం ఉన్నప్పటికీ మన తండ్రి గారు వారి కుటుంబం అంతా కూడా గ్రామీణ ప్రాంతంలో పేదలకు సేవ చేయాలని చెప్పి మా పక్కనే గత 10 సంవత్సరాలకెళ్ళి ఎన్ని కష్టాలున్నా నా పక్కన మా వెలగటూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు PCC సభ్యులు శైలేందర్ రెడ్డి గారు. ముఖ్యంగా ఎప్పుడు కూడా నేను ధర్మపురికి వెళ్ళి దూనూరు వైపు వెళ్తుంటే చాలా మంది రాజకీయ నాయకులు కానీ నా కార్లో కూర్చున్న వాళ్ళు చెప్తారు, అన్న ఈ స్కూల్లో ఒక రమేష్ సార్ ఉంటాడు, ఆ రమేష్ సారు ఎక్కడికి ఏ స్కూల్కి వెళ్ళినా కూడా పిల్లలు ఎక్కువ విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా పిల్లలకు అందరికి కూడా ప్రోత్సహిస్తాడు, ఆ విధంగా వాళ్ళకంతా ఇన్స్పిరేషన్ గా ఉంటాడని చెప్పేసి వారి పేరు చెప్తుంటారు. అదేవిధంగా మా గణేష్ నాకు వ్యక్తిగతంగా ఆ కుటుంబం అంతా కూడా నాకు ఆప్తులు మా దినేష్ ద్వారా. వారు మొన్న సుమారు 9 రోజులు ఇక్కడ బ్రాహ్మణ అగ్రహారానికి సంబంధించిన వేద పండితులు వేదం చేసిన రోజు గౌరవ IT శాఖ మంత్రులు వచ్చినప్పుడు తెలుగులో కంప్యూటర్ సంబంధించిన పుస్తకాన్ని అనువాదం చేస్తే మా శ్రీధర్ బాబు గారు మంత్రి గారు అన్నారు, ఈ గోదావరి ధర్మపురి లక్ష్మణ క్షేత్రము ఇక్కడ ఎవరైనా గొప్ప ఉన్నతమైన విలువలు గల వ్యక్తులు ఉంటారు ఈ గడ్డపై, మరి అంత గొప్ప గడ్డపై తెలుగులో అనువాదం చేసినటువంటి పుస్తకాన్ని ఆ గణేష్ ఇచ్చిన కారులో కూర్చొని చెప్తుంటే నిజంగా ఈ ప్రాంతానికి మరి మీ ప్రజాప్రతినిధిగా నాకు రాజకీయంగా మీరు అన్నం పెట్టడం, నాకు ఓటేయడం, నా శాసనసభ్యులు చేయడం అంటే పూర్వజన్మలో చేసుకునేటువంటి అదృష్టంగా భావిస్తా తప్ప ఏ చిన్న కార్యక్రమం మీద ఎవరు పిలిచినా ఎందుకు పోతా అంటే ఒకటే నా ధర్మపురి ప్రజలు ఏదో మా అన్న శాసనసభ్యుడు మా అన్న వస్తు రావాలని ప్రేమతో పిలుస్తారు. మీరు అవకాశం ఇచ్చినారు, మీరు ఓట్లేసిన గెలిపించింది శాసనసభ్యుడిగా చేసినారు, నిరంతరం మీ మధ్యలో ఉండే విధంగా కష్టపడే విధంగా నేను ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ మరి యొక్క మా దినేష్ గారికి అండగా ఉన్నటువంటి మా మిత్రుడు శంకర్ గారి శ్రీనివాస్ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఇంత పెద్ద పాఠశాల కళాశాల మన ఆంగ్ల వేదిక అంటే ఒక ఈ ధర్మపురి ప్రాంతాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్లో ఒక పేరున్నటువంటి స్కూల్ నడుపుతున్న విషయంలో పట్ల మన మా దినేష్ గారు కానీ మా సోదరి మన సంతోష్ మా చెల్లె, అదేవిధంగా మా శంకర్ సార్ గారు, తోట శంకర్ గారు, మా శ్రీనివాస్ గారు, వారికి సంబంధించిన స్టాఫ్ అంతా కూడా మేము చాలా సందర్భంలో చూసినాం. వాళ్ళ స్టాఫ్తో ఎట్లా ఉంటారంటే కుటుంబ సభ్యులాగా ఉంటారు. సో మేము యాజమాన్యము, మేము చైర్మన్, లేకపోతే మేము యజమానిగా పరంగా ఇక్కడ కూడా మేము మాకున్నటువంటి అనేక సందర్భంలో మేము ఆ స్టాఫ్ కానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి అభిమానం కానీ ఆ విధంగా ఉంటుంది. మా కుటుంబ సభ్యులాగా వాళ్ళ స్కూల్లో చదువుకున్న పిల్లలకు మంచి చదువునిచ్చి ఈరోజు 10 GP తీసుకొచ్చినటువంటి ఆంగ్ల వేదిక కానీ ఇంకా ఇతరకు సంబంధించిన పాఠశాలకు సంబంధించిన స్కూల్స్ యాజమాన్యాన్ని కానీ మన లక్ష్మణ్ కుమార్ గా మనస్ఫూర్తిగా మరొకసారి వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నా. మరి రాబోయే కాలంలో ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా మరి గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం నూతనంగా కొత్త రాష్ట్రం ఏర్పడేది 10 సంవత్సరాల క్రితం. మనం తెలంగాణ రాష్ట్రం రాకముందు మన ప్రాంతం అంతా కూడా చదువు విషయంలో కానీ అదేవిధంగా హాస్పిటల్ విషయంలో కానీ ఇంకా అగ్రికల్చర్ విషయంలో కానీ అన్ని విధాల ముందుంటామని అనుకున్నాం. మరి 10 సంవత్సరాల క్రితము తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉందో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన ప్రాంతానికి సంబంధించిన చదువు విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ అనేక ఇబ్బందులు ఈ ప్రాంత ప్రజలకు ఉన్నప్పటికీ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి
మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వారు వచ్చిన సందర్భంలో వారి ముందు నేను పెట్టినాను. ఒకటే మాట మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా సుమారు 8 సార్లు కలిసినాను. ఎప్పుడు వెళ్ళినా ఒకటే మాట అంట. ఎందుకంటే 20 సంవత్సరాల కింద ఒకటే పార్టీ కింద పనిచేసిన, ఒకటే జెండా నమ్ముకున్నా. వ్యక్తిగతంగా వారందరికీ నాకు వ్యక్తిగతమైన నా నేచర్ కానీ నా యొక్క ఆలోచన విధానం మా నాయకులందరికీ తెలుసు. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా, అన్నా ఇక్కడ ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రం ఉంది, దైవ క్షేత్రం, దేవుడు వెలిసినట్టు ప్రాంతం. ఇక్కడ మేధావులు, పండితులు, ఉన్నతమైన గౌరవం గల విలువల గలటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు. ఈ ప్రాంతాన్ని మేలు చేస్తే మన ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. ఈ క్షేత్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమస్య విషయంలో మీరు నాకు అండగా ఉండాలని చెప్పి ఎప్పుడు వెళ్ళినా నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సాగునీరు విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ మొన్న పబ్లిక్ మీటింగ్లో కూడా నేను ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా వారు ముందు పెట్టినాను. నైట్ కాలేజ్ సంబంధించిన సంస్కృతి కళాశాల విషయంలో కూడా మొన్న నేను హైదరాబాద్లో నేను హాస్పిటల్ పని పోతే శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే దానికి సంబంధించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి అది ఒక వారం రోజులు కూడా ఫైల్ సర్క్యులేట్లో ఉన్నది. ఆ నైట్ కాలేజ్ సంస్కృతి కళాశాల ఏ విధంగా మన ఏజెంట్కి సంబంధించినటువంటి ఆ ఫండ్స్ ఏ విధంగా వాళ్ళకి రిలీజ్ చేయాలి, ఆ అవుట్సోర్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆ లెక్చరర్స్ని ఏ విధంగా రిక్రూట్ చేయాలనే విషయంలో కూడా ప్రభుత్వం ఆదేశాలు వచ్చే విధంగా నా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మా ఇక్కడ పెద్దలందరికీ పేరెంట్స్ అందరికీ కూడా మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి పెద్దలందరికీ కూడా నా వ్యక్తిగతంగా నేను 2009 నుంచి ఈ ప్రాంతంలో వ్యక్తిగతంగా చాలా మంది కలిసినాను. ఈ ధర్మపురి మండలం కానీ నిజవర్గం 6 మండలాలకు సంబంధించిన 90% వ్యవసాయ ఆధారితమైన కుటుంబాలు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు కానీ మనం కానీ ఏదో ఉన్నతమైన విలువలతో ఈరోజు ఈ పిల్లలు ఇంత పెద్ద ఎత్తున చదువుకొని ఇప్పుడే మా రమేష్ సార్ చెప్పినారు, ప్రోత్సాహకరంగా పిల్లలకు మనం ఉన్నతమైన విలువలతో వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పి అంటున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఒక ఉన్నతమైన విలువలటువంటి ఒక డిగ్రీ కళాశాల, ఈ ప్రాంతానికి ఒక పాలిటెక్నిక్ కళాశాల, ఒక ఐటీఐ కళాశాల ధర్మపురి నియోజకవర్గానికి మీ లక్ష్మణ్ కుమార్గా ఆ నరసింహస్వామి దయతో 100% తీసుకొస్తానే విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే నా బాధ్యత ప్రజలు ఓట్లేసి గెలిపించి మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా విప్పుగా చేసినప్పుడు నా ప్రాంత రైతాంగానికి సాగునీరు కానీ నా ప్రాంత పిల్లల భవిష్యత్తు కోసం మా చెల్లెళ్ళు మా ఆడపిల్లలందరూ కూడా రేపు జగిత్యాలకు కరీంనగర్కు డిగ్రీ కళాశాలకు పోకుండా ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి అదేవిధంగా పిల్లలకు ఉన్నతమైన పాలిటెక్నిక్ కళాశాల, ఒక ఐటీఐ కళాశాల ఏర్పాటు చేసి ఉన్నతమైన ఏదైతే చదువులు వచ్చే విధంగా మరి దూర ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా టెక్నికల్గా మరి అన్ని విధాలు ఆదుకునే విధంగా మన నా వంతు ప్రయత్న విధంగా నేను ముందుకు వెళ్తాన విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమంలో మా రవణ ఫోన్ చేసి వచ్చాడు మధ్యాహ్నం, అన్న చిన్న కార్యక్రమం పెడతా అంటాడు. మా రవణ ఎప్పుడైనా చిన్న కార్యక్రమం అంటాడు కానీ దాని వెనుక చాలా గొప్ప విలువలతో కూడుకున్నటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈరోజు మా ఇక్కడ చాలా మంది పెద్దలు వచ్చారు, చాలా మంది మేధావులు వచ్చారు, మరి మా పేరెంట్స్ చాలా మంది టీచర్స్ ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు, మా సోదరి మళ్ళీ ఉన్నారు. మరి వారందరికీ మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా నేను ఒకటే మనవి చేసుకుంటున్నా, మీరు నాకు అవకాశం ఇచ్చిండ్రు. 4 సంవత్సరాలు 8 నెలలు ఆ దేవుడు లక్ష్మణ్ ఆశిస్తూ మీ ముందుంటా. ప్రజలకు సంబంధించిన ఏ సమస్య చెప్పినా కూడా నా వంతు బాధ్యతగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మా లక్ష్మణ్ కుమార్ అన్న ఎక్కడ ఉంటాడంటే ధర్మపురి ఎంఆర్ హౌస్ పక్కనే ఉంటాడు, పోతే కలుస్తాడు అన్న విధంగా మీకు అందుబాటులో ఉంటారన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా మిత్రులందరూ కూడా మరి ఇంత కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన మా దినేష్ గారికి ఇప్పుడంటే మా దినేష్ గారు అంటే నాకు ఒక వ్యక్తిమైన గౌరవం. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ ఆ వర్గం చూసినప్పుడు కూడా రాజకీయ పరంగా నాకు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తాడు. అన్న ఏదేమైనా కానీ చివరి వరకు కొట్లాడదాం, అయితే ప్రాణం పోవడమా గెలవడం అనే విధంగా ధైర్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా మా శైలేందర్ కూడా, మా తమ్ముడు లక్ష్మణ్ కూడా, మరి వీరందరూ కూడా చాలా మంది నాకు మేము ఆర్థికంగా చిన్న కుటుంబానికి కష్టపడి వచ్చినప్పటికీ రాజకీయంగా నిలబడాలంటే పట్టుదలతో ఉండాలి, మనం చేసే పనులు నిజాయితీ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి. అదేవిధంగా మా పిల్లలందరూ కూడా మనకి చూసుకుంటున్నా, మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నా మిత్రులందరూ చివరికి ఒక మాట చెప్తున్నా, రాజకీయ నాయకులుగా కాకుండా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. నేను మొదటిసారి జిల్లా పరిషత్ చైర్మన్గా అయినా అంటే సుమారు 57 మండలాలు 13 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు ఉంటారు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినాక ఒక ఐఏఎస్ ఆఫీసర్ అడిగిన మొదటి ప్రశ్న నన్ను ఏమడిగింది తెలుసా, లక్ష్మణ్ కుమార్ గారు మీరు చైర్మన్గా సంతకం పెడుతున్నారు కదా, మీరు ఏం చదువుకున్నారు సార్ అని అడిగాడు నన్ను. అంటే ఎక్కడికి పోయినా మన ఆస్తులు ఎవరు అడగరు,
మీ పిల్లలు ఏం చదువుకున్నారు? మీ పిల్లలు డాక్టరా, ఇంజనీరా, లేకపోతే ఉన్నతమైన విలువలతో ఉన్నారా అని చెప్పేసి పేరెంట్స్ అడుగుతారు. మరి ఆ విధంగా మన పిల్లల్ని కష్టపడి చదివిపించాల్సిన బాధ్యత ఆ విధంగా ఉంటుంది. మన పిల్లలు కూడా అదే విధంగా చదువుకోవాలి. తల్లిదండ్రులు ఎంత కష్టపడితే మనం ఈ ఉన్నతమైన చదివిస్తున్న విషయాలు కూడా పిల్లలు ఒక్కసారి దేవుడు దండే పెట్టే ముందు మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం చదివిస్తున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ, మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మీకు ఉన్నతమైన చదువుల కోసం రేపు హైదరాబాద్లో కానీ విదేశాల చదువుల కోసం ఏ కుటుంబం కూడా మా పిల్లలు విదేశాలకు పంపిస్తున్న ప్రభుత్వ పరంగా మాకు సహకారం అందియాలంటే మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా మీ వెంట ఉంటా, మీ పిల్లల ప్రోత్సాహపరంగా మీ అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటా అనే విషయాన్ని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.